భారత మాజీ క్రికెటర్ అండ్ భారత మాజీ హెడ్ కోచ్ అయిన రవిశాస్త్రి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకునే జట్టుగా టీమిండియా ఉంటుందని అభినందించారు. అయితే ఆదివారం దుబాయ్లో జరిగే హైఓల్డేజ్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మన టీమిండియాని డామినేట్ చేసి విజయాన్ని నమోదు చేయగలిగే సామర్థ్యం ఉందని తీవ్రంగా హెచ్చరించారు. అయితే మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మిగతా ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తుండగా వీరు విశ్రాంతి తీసుకుంటున్నందుకు రవిశాస్త్రి వారిపై మండిపడ్డారు. ఇది కేవిస్. ఐసీసీ టోర్నమెంట్స్లో చాలాసార్లు మనల్ని డామినేట్ చేసింది. మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ట్రోఫీ మన చేయి జారిపోయి కివీస్ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఒక్కరూ టీంలో ఉన్న సభ్యులందరూ కలిసి మంచిగా ప్రాక్టీస్ చేసి ఆదివారం జరిగే హైఓల్డేజ్ ఫైనల్ మ్యాచ్లో కివీస్ని ఓడించి మనకి కప్ తీసుకొని రావాలని చెప్పారు.